హాయ్ అందరికి. మేము ఈ రోజు ఎక్కడికి వచ్చామో తెలుసా? జూకి వచ్చాం. 1 2 3 4 మొత్తం 4 మంకీస్ జూ చూడడానికి వచ్చింది. రండి, 4 మంకీస్ తో పాటు మీరు కూడా వచ్చి జూ చూడండి. ఫస్ట్ మంకీ పేరు కార్తిక్. కార్తిక్ ఎవరనుకుంటున్నారా? మా తమ్ముడు. రెండో మంకీని నేను, లాదిత్య. ఇంకా మూడో మంకీ పేరు భవిత. అందరికంటే ఆఖరి అల్లరి మంకీ పేరు సుజయ్. హాయ్, నా పేరు సుజయ్. జూలో మొదటిగా పక్షులుండే గ్యాలరీకి వెళ్ళాం. ఇక్కడ రకరకాల రంగురంగుల పక్షులు ఉన్నాయి. రకరకాల రామచిలుకలు చూడముచ్చటిగా ఉన్నాయి. తోక ఉన్న పక్షులు, తోక లేని పక్షులు, తోకెత్తిన పక్షులు, తోక దించిన పక్షులు, ఇలా రకరకాల పక్షుల్ని చూసాం. గ్యాలరీ చివరన మాకు కాక్టైల్స్ కనిపించాయి. కాక్టైల్స్ మాకు మరీ నచ్చాయి. మొత్తానికి పక్షుల గ్యాలరీ చూస్తామండి. ఇక చూడండి, కార్తిక్ టోపీ పెట్టుకోకుండా ఎంత అల్లరి చేస్తున్నాడో. తర్వాత మేము జింకలుండే చోటుకు వెళ్ళాం. ఇక్కడ చూడండి ఎన్ని జింకలు ఉన్నాయో. చూసారా? ఈ జింకల్ని చూసిన తర్వాత వాటిని పట్టుకోవాలని కార్తిక్ ఒకటే అల్లరి. మీకు ఈ నల్లటి జింకల గురించి తెలుసా? వాటిని కృష్ణ జింకలు అంటారు. మన రాష్ట్ర జంతువు కృష్ణ జింక. పొడవాటి కొమ్ములతో. కృష్ణ జింకలు ఎంతో అందంగా ఉన్నాయి కదా. ఈ కృష్ణ జింకల్ని చూస్తుంటే మా కార్తిక్ దగ్గరికి ఒక కాకి వచ్చింది. కొంచెంసేపు కాకితో ఆడిన తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్ళాం. అక్కడ పెద్ద పెద్ద అడవి దున్నలు కనిపించాయి. చూడండి, అవి ఎంత పెద్దగా ఉన్నాయో.
చూస్తూ ముందుకి సాగాం. అడవి దున్నలు పక్కన పొడవాటి కొమ్ములతో జంతువులు కనిపించాయి. ఈ జంతువు పేరేంటో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ మానబోతుని చూసారా? పొడవైన మెడతో చాలా బాగుంది కదా. ఇది మాకు ఎంతో నచ్చింది. మానుబోతుని చూసిన తర్వాత ఈ ఫ్లెమింగో దగ్గరకు వచ్చాము. ఇక్కడ రంగురంగుల నెమళ్లను చూసాం. నెమళ్లతో పాటు స్వేచ్ఛగా తిరిగే జింకని చూడండి, ఎంత బాగుందో కదా. కార్తీక్ని చూడండి, నెమళ్ళ వైపు ఎలా చూస్తున్నాడు. మా కార్తీక్కి నెమలంటే ఎంత ఇష్టమో చూడండి. బాయ్ బాయ్ నెమళ్ళు. ఇప్పుడు మేము జిరాఫీ దగ్గరికి వచ్చాం. లాలియక్క, ఒకటి కాదు 2 పెద్ద జిరాఫీల్ని చూసావా? అవును సుజయ్, 2 పెద్ద పెద్ద జిరాఫీలు చాలా అందంగా ఉన్నాయి కదా. అలాక జీబ్రాన్ చూడు. జీబ్రాన్ ఇలాగే ఉంది సుజయ్. లాలిక, జీబ్రాని తెలుగులో ఏమంటారో తెలుసా? కంచరగాడిది అంటారు సుజయ్. తర్వాత మేము చీకటి గుహలోకి వెళ్ళాం. ఈ గుహల అడవి పిల్లి అటు ఇటు ఎలా తిరుగుతుందో చూసారా? తర్వాత మేము ముళ్ళ పందుల్ని చూసాం. ఎంత భయంకరంగా ఉందో కదా. వీటిని చూసి మాకు భయం వేసింది. ఈ పిల్లి ఎలా పడుకుందో చూడండి. అమ్మయ్య, చీకటి గుహ నుంచి బయటకు వచ్చాం.
నడుచుకుంటూ ఈమో పక్షుల దగ్గరికి వెళ్తున్నాం. అమ్మో ఎంత పెద్దగా ఉన్నాయో కదా. కార్తీక్ ఎలా వచ్చారో చూసారా? ఆస్ట్రిచ్ చూశాక కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాం. పక్కనే రైనో పడుకొని ఉండడం గమనించారా మీరు? ఈ రైనోని మా కార్తీక్ ఎలా ఎక్కిరిస్తున్నారో విన్నారా? మా కార్తీక్ కరుపులకి రైనో తల నెమ్మదిగా పైకెద్దం గమనించారా? తర్వాత మాకు ఇష్టమైన ఏనుగుల దగ్గరికి వెళ్ళాం. చూడండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. మాకైతే ఏనుగు పైన ఎక్కాలనిపించింది. ఈ ఆసియా ఏనుగులు మీకు నచ్చాయా ఫ్రెండ్స్? నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లాలిత్య విత్ కార్తీక్ సబ్స్క్రైబ్ గా కాదు గంట కొట్టడం లైక్ చేయడం మర్చిపోకండి. లోపల షెడ్ లో కూడా కొన్ని ఏనుగులున్నాయి, మీరు గమనించారా? ఈ బాహుబలి ఏనుగులు నాకు చాలా నచ్చాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ ఏనుగులు చాలా నచ్చాయి. చాలాసేపు ఈ ఏనుగుల్ని చూస్తుండిపోయాం. బై బై ఎలిఫెంట్స్, గుడ్ బై. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద పక్షి ఇక్క దొరికింది. దానిని నేను జుట్టు పైన వేసుకుని కాసేపు ఆడుకున్నాను. ఇక్కడ నుంచి మేము కోతుల్ని చూడ్డానికి వెళ్ళాం. కోతుల్ని చూసి మా చిన్నగాడు ఎంత ఆనందంగా ఉన్నాడో చూడండి, గెంతులేస్తూ. ఇక్కడ రకరకాల కోతుల్ని చూసాం. నాలుగు కోతులు కలిసి జూలో ఉండే కోతులు చూడడం బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ నల్లకోతి అయితే మా కార్తీక్ ఎంతో నచ్చింది, ఎందుకంటే ఆ నల్లకోతి మా కార్తీకే కాబట్టి.
ఈ బోన్లో ఉండే జంతువు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడి నుంచి మేమంతా అల్లరి చేస్తూ ముందుకు సాగాం. కోతుల్ని చూసి ముందుకెళ్తే 2 హైనాస్ కనిపించాయి. హైనాల్ని దాటగానే చూడండి ఈ చీత ఎంత బాగుందో. చీతని ఇంత దగ్గరగా చూడడం మాకు ఎంతో నచ్చింది. చీతని చూసిన వెంటనే మన జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ టైగర్ని చూసాం. చూసారా ఈ చెట్టు కింద బెంగాల్ టైగర్ ఎంత హాయిగా పడుకొని ఉందో. ఇప్పుడు నా ఓవర్ యాక్షన్ చూస్తారా? అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని సింహంలా నడుచుకుంటూ వచ్చా. ఇదిగోండి దూరంగా వైట్ టైగర్ చూసారా? వైట్ టైగర్ పక్కనే లయన్. చూసుకుంటూ ముందుకు సాగాం. తర్వాత హిప్పోపటామస్ ని చూడ్డానికి వెళ్ళాం. అది నీటిలో నుంచి బయటికి రాకుండా నీటిలోనే ఉండింది.
చూడండి హిప్పోపోటామస్ ఎంత పెద్దగా ఉందో. బాయ్ బాయ్ హిప్పో. హిప్పోకి కొంచెం గీరెక్కువ కదా, కనీసం బాయ్ చెప్పడానికి కూడా బయటికే రాలేదు. తర్వాత బటర్ఫ్లై చూడడానికి వెళ్ళాం. కానీ అక్కడ అండర్ మెయింటెనెన్స్ అనే బోర్డుని చూసి నిరాశపడ్డాం. చూసారా నా మొహం ఎలా అయిపోయిందో? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బటర్ఫ్లై పెయింటింగ్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. లోపలికి పంపించిన వందుని ఏడ్చుకుంటూ ముందుకు సాగాం. బటర్ఫ్లై పార్క్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసి డస్ట్ బిన్లు వేసా. సే నో టు ప్లాస్టిక్. మీరు తాగేసి పడేసే వాటర్ బాటిల్స్ ని దయచేసి డస్ట్ బిన్ లో వేయండి. బటర్ఫ్లై పార్క్ నుంచి ముందుకొస్తే ఈ బోర్డు కనిపించింది. దీంట్లో పాముల గురించి రాసి ఉన్నాయి. ఒక్కసారి చదువుకోండి. అక్కడి నుంచి పాముల్ని చూడడానికి వెళ్ళాం. పాములు అయితే కనిపించలేదు, కానీ ఒక కుందేలు పిల్ల మాత్రం కనిపించింది. ఇక్కడ చూడండి నక్షత్ర తాబేలు ఎన్ని ఉన్నాయో. చివరిగా ఈ ఉడుములు ఉండే ప్లేస్కి వచ్చాం. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి, ఇంకా యాక్టివ్గా కూడా ఉన్నాయి కదా. ఈ ఉడుము చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కొన్ని పాములు కూడా ఉన్నాయి. మీకు ఈ జూ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ లాల్చి విత్ కార్తీక్.